ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేదెవరు? 400 సీట్లు పక్కా అంటోంది బీజేపీ. కాదు, గెలుపు తమదేనని ఇండియా కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది. ఎవరి వాదనలో పస ఉందో తేలేందుకు మరెన్నో రోజుల సమయం లేదు. అది అటు ఉంచితే ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి వస్తే మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీనే మళ్లీ గద్దెనెక్కుతారు. అదే బీజేపీ అంచనాలు తప్పి ఇండియా కూటమి ఈసారి గెలిస్తే ప్రధాని ఎవరు? ఇప్పుడదే ప్రశ్న జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారింది. రెండు 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2014, 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారాన్ని చేజిక్కించుకున్న ఎన్డీఏ కూటమి వరుసగా మూడోసారి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు. ఈసారి ఏకంగా మిత్రపక్షాలతో కలిసి 400 సీట్లు గెలవాలన్న లక్ష్యం పెట్టుకున్నారు. సొంతగా 300 కంటే ఎక్కువ సీట్లను టార్గెట్ చేశారు. గత రికార్డ్స్ను బద్దలు కొట్టాలన్న పట్టుదలతో ఉన్నారు. అటు కాంగ్రెస్ నేతృత్వంలో 28 పార్టీలు ఒకతాటిపైకొచ్చాయి. ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్ ఇండియా అనే సంక్షిప్త నామంతో కూటమి ఏర్పాటు చేసుకుని ఈసారి బరిలో దిగాయి. కాంగ్రెస్తో పాటు తృణమూల్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఆర్జేడీ, ఎస్పీ, ఎన్సీపీ లాంటి కీలక పక్షాలు కూటమిలో ఉన్నాయి. సీట్ల పంపకాల విషయంలో అనేక విభేదాలను సరిచేసుకుని ఎట్టకేలకు కూటమిగా బరిలో దిగాయి. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 272 సీట్ల మెజారిటీ రావాల్సిందే. ఎన్డీఏ కూటమి కనుక అధికారంలోకి వస్తే మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే ఒకవేళ బీజేపీ అంచనాలు తారుమారై ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఎవరు ప్రధాని అవుతారన్న ప్రశ్న వ్యక్తమవుతోంది. ఈ విషయంలో కూటమిలోని పార్టీల మధ్య సయోధ్య కుదురుతుందా అన్నది తేలాల్సిందే. ఇండియా కూటమి ఇబ్బందుల్లో ఉందని, కనీసం ప్రధాని అభ్యర్థి ఎవరో కూడా చెప్పుకోలేని స్థితిలో ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. బీజేపీ తప్ప 272 సీట్లలో ఏ ఒక్క పార్టీ కూడా పోటీ చేయలేదని, అలాంటప్పుడు వారికి ఎలా కేంద్రంలో అధికారం వస్తుందని ఆయన ప్రశ్నించారు. ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఏడాదికో ప్రధాని మారుతారంటూ ఇటీవల ఎన్నికల ప్రచారాల్లో మోడీ సెటైర్లేశారు. వాస్తవానికి ఇండియా కూటమిలో ప్రధాని పదవి ఆశిస్తున్న సీనియర్ పొలిటీషియన్స్ చాలా మందే ఉన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సమాజ్వాదీ పార్టీ అధినేత యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. ఇక కాంగ్రెస్ నుంచి ప్రధాని రేస్లో ఉండేదెవరన్నది మరో చర్చనీయాంశం. అయితే కాంగ్రెస్ అగ్రనేతలు మాత్రం పీఎం పదవిపై లీకులు ఇస్తున్నారు. ఇండియా కూటమికే మెజార్టీ వస్తుందని, 48 గంటల కంటే తక్కువ సమయంలోనే ప్రధాని ఎవరనేది నిర్ణయిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ స్పష్టం చేశారు. ఇండియా కూటమిలో ఎక్కువ సీట్లు గెలుచుకున్న పార్టీ ప్రధాని పదవికి సహజ హక్కుదారుగా ఉంటుందంటూ మెలికపెట్టారు. అంటే కాంగ్రెస్ నేతే పీఎం అంటూ చెప్పకనే చెప్పారు.
ఇండియా కూటమికి మెజారిటీ వస్తే ప్రధానిగా ఎవరుండాలనేది నేతలంతా కలిసి నిర్ణయిస్తారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని ఎవరనేది కౌన్ బనేగా కరోడ్పతి లాంటి ప్రశ్న అని వ్యాఖ్యానించారు. ప్రధాని సీటు ఎవరిని వరిస్తుందో ఇప్పుడే చెప్పలేమన్నారు. అందరికీ నచ్చిన వ్యక్తిని ప్రధానిని చేస్తామని అనుకున్నా కూడా ఒక్కొక్కసారి అనుకున్నది జరగకపోవచ్చని తెలిపారు. కాంగ్రెస్ నేతల మాటలను బట్టి చూస్తే ప్రధాని పదవిని తమ పార్టీ ఆశిస్తున్నట్లు స్పష్టమవుతోంది. రాహుల్ ప్రధాని కావాలని పార్టీలో కొందరు కోరుకుంటుంటే ప్రియాంక గాంధీని పీఎంను చేయాలనే వారు ఉన్నారు. గాంధీ కుటుంబం కాదంటే కాంగ్రెస్లో సీనియర్ నేతలు సైతం కొందరు ప్రధాని పదవిని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇందుకు కూటమిలోని మిగిలిన పక్షాలు అంగీకరిస్తారా లేక పవర్ షేరింగ్కు పట్టుబడతాయా అన్న సస్పెన్స్గా మారింది. సీట్ల సర్దుబాట్ల విషయంలోనే రచ్చ జరిగింది. అలాంటిది ప్రధాని పదవి విషయంలో పరిస్థితి ఎలా ఉండబోతుందన్నది $1 మిలియన్ ప్రశ్న.